సార్ థ్యాంక్ యూ. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అది ఆఫ్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా మొదలుపెట్టి దాని మీద అవగాహన లేదండి. ఓఎన్జీసీ భారత్ మాతాకి జై అండి. 1986 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి సిస్మిక్ సర్వే అని ప్రతి 6 monthsకి ఒకసారి బాంబులు పెట్టి కోనసీమ ఏరియాని అందరినీ బ్లాస్టింగ్లు చేస్తారు సార్. ఇక్కడ నుంచి వేల కోట్ల డీజిల్ ఆయిల్ తీసుకుపోతున్నారు సార్. దానివల్ల ఈ క్రూడ్ ఆయిల్ వెళ్ళటం వల్ల ఏమందంటే ఈ సిస్మిక్ ఎప్పుడైతే అక్కడ క్రూడ్ ఆయిల్ రావడం తగ్గుతుందో వెంటనే వెంటనే ప్రతి 10 మీటర్లకు ఒకసారి ఇక్కడ సిస్మిక్ సర్వే అని స్టార్ట్ చేసి మళ్ళీ బాంబులు పేల్చడం మొదలు పెడతారు సార్. అలా గత 40 సంవత్సరాల నుంచి ఈ భూమిని గుద్ది ఈ పరిస్థితికి వచ్చింది అని మా అభిప్రాయం. రైతులుగా మేము అంటే అలాగా నేను అనేది అంటే మనం దీనికి సైంటిఫిక్ బ్యాకప్ ఉందా? మీరు మాట్లాడే ఎంపిరికల్ డేటా ఉందా? అంటే దీనికి మీరు శాస్త్రీయ విధానంతో భూమి కుంగిందని దాని మీద ఒక శాస్త్రీయ పరంగా ఒక పరిశోధన ఉందా? దాని మీద రిపోర్ట్ మీరు అనుకోవటమేనా? భీమవరాన్ని ఒకసారి మనం సాయిల్ టెస్ట్ చేయించాం సార్. గత 2000 అది అర్థమైంది. అంటే అది అనేది ఏంటంటే మీ అనుభవం వేరు, దాన్ని శాస్త్రీయంగా దాన్ని రుజువు చేయడం వేరు కదా. మనం మాట్లాడాలి అంటే నేను మీ మాటలను ఆధారం చేసుకుని మాట్లాడి మీ మాటలను ఆధారం చేసుకుని దాన్ని ఒక శాస్త్రీయ విధానాలతో విధి విధానాలతో పట్టుకోగలగాలి కదా. అందుకని సో మీకు దాని మీద స్పష్టమైన ఇది ఓఎన్జీసీ అనేది మీకు అనుకుంటున్నారు తప్ప అది ఖచ్చితంగా ఆధారాలతో చెప్పలేం కదా. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు భీమవరానికి దీని మీద రిపోర్ట్ కూడా తీసుకున్నామండి. అంటే 2001లో ఈ విపత్తు స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాం సార్. మనం అంతకుముందు అయితే మనం ఏమీ తీసుకోలేదండి. ఈ 2001 నుంచి విపత్తు స్టార్ట్ అయినప్పటి నుంచేనండి. ఓకే, మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఆక్రమణ లేవా? ఇక్కడ ఇందాక ఆయన వారు చెప్పినట్టుగా ఇసుక దిబ్బలు అసలు ఈ డ్రైన్కి ఇసుక దెబ్బలకి అసలు సంబంధం లేదు సార్. డ్రైన్ అనేది 30 మీటర్లు సార్. అది 30 మీటర్లకు 1 మీటర్ లేటెస్ట్గా 2018లో డ్రిడ్జింగ్ చేసినప్పుడు ఆ 2 మీటర్స్ కూడా కట్ చేసి డ్రిడ్జింగ్ చేశారండి. మయాన్ని డ్రిడ్జింగ్ చేయబోవడం ఇది ఆగిందండి. ఇప్పుడు మీకున్న 22 కిలోమీటర్లు ట్రైన్ 50 మీటర్లు ఎంత వెడల్పు ఉంటుంది? 30 మీటర్లు 50 మీటర్లు? స్టార్టింగ్ అయితే 35 మీటర్లు అండి, ఎండింగ్ అయితే 27 మీటర్లేనండి. 50 మీటర్లు ఎక్కడ లేదా? ఎక్కడ లేదు సార్. తప్పుకొలుతానా? అంటే తప్పుకొలుతానే కదా, నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే అలాగే. అంటే నేను అనేది మీరు చెప్పడానికంటే ముందు అసలు సహజ సిద్ధంగా వెళ్ళాల్సింది నాకున్న అవగాహన సమస్య మీద నేను అధ్యయనం చేసి నాకు వచ్చింది ఏంటంటే చాలా మంది ఆక్రమణకు గురైన అని చెప్తున్నారు. ఇది యాక్చువల్గా ఒరిజినల్గా మీరు చెప్పిన దాని ప్రకారం 50 మీటర్లు ఉండాలి. అదే 50 మీటర్లు ఇది ఉండాలి వెడల్పు. అది 30కి ఎక్కడికో వచ్చిందని చెప్తున్నారు. ఫస్ట్ అంటే ఇన్సెప్షన్ పాయింట్ ఇది ఎక్కడ మొదలైంది, దీని అంకురార్పణ ఎక్కడ జరిగింది అనడానికి నేను ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన రిపోర్ట్ని అది అడుగుతున్నాను. మీకు దాని మీద అవగాహన ఉందా? దీని ఒరిజినల్ డ్రైనేజ్ ఎంత? 37 మీటర్లు సార్. మన అడ్మినిస్ట్రేటివ్ మీరు చెప్పండి. కర్వాక దగ్గర స్టార్టింగ్ ఇన్ఫాలింగ్ లొకేషన్. అలాగే మనకి అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ డ్రైన్ ఎన్ని మీటర్లు వెడల్పు ఉండాలి? 90 మీటర్లు ఉంది సార్. 90 మీటర్లు ఉండాలి సార్. 90 మీటర్లు ఉండాలి సార్. మనకి హైడ్రాలిక్ పర్టికులర్స్ ఉంటాయి సార్. దీనికి హైడ్రాలిక్ సార్ అంటే దాని బెడ్ లెవెల్. ఇది సహజ సిద్ధంగా ఎంత ఉండాలి? ఇది ఉండింది ఎప్పుడు 90 మీటర్లు ఉండింది?
హైడ్రా దానికి అప్రూవల్ ఉన్నాయి సార్ కాదు, అంటే అసలు- క్యాచ్మెంట్ ఏరియాని బట్టి. ఫస్ట్ డ్రైన్ అయితే ఆక్రమణకు గురవ్వలేదు సార్. డ్రైన్ కోర్స్ అయితే బాగానే ఉంది సార్. డ్రైన్కి పక్కన ఉన్న అయిందా? ఎన్ని సంవత్సరాల నుంచి అయింది? మీరు చెప్పండి, అలా చెప్పండి. మీరు అక్కడి నుంచి చెప్పండి. మీరు చూపించద్దు, నాకు చెప్పండి, నోటితో చెప్పండి. ఒక నిమిషం. కేశవదాస్ పాలెం నుంచి కరవాకలో గోదావరిలో కలుస్తుంది సార్. రీసెంట్గా కరవాక నుండి కేసినపల్లి వరకు డ్రెడ్జింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అది కాదబ్బా, నేను అడుగుతుంది ఆక్రమణకు గురైందా లేదా? అక్కడ కేశవదాస్ పాలెం శంకరగుప్తం చింతలమోరిల్లో ఆక్రమణకు గురైంది. సముద్రం నుంచి బ్యాక్ వాటర్ పైకి ఎక్కడానికి ఎంత ఆక్రమణకు గురైంది? ఎన్ని సంవత్సరాల క్రితం గురైంది? ఈ గత 2 సంవత్సరాల్లోనే ఈ యొక్క ఆక్రమణలు అయితే కొనసాగాయి సార్. ఉప్పు నీటి ఆక్వా చెరువుల పేరుతో మెరైన్ కల్చర్ జరుగుతుంది. అనేక సార్లు ఈ విషయం మీద కూడా వివిధ ఆఫీసులకు కూడా మేము కంప్లైంట్ చేసాము. మీరేం చేస్తారు? నేనా సార్? నేను ఎంప్లాయీ సార్, ప్రైవేట్ ఎంప్లాయీ. ఎక్కడ? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటిది ఇందులో? సార్ ఈ ఊరు, నేను ఈ కేసినపల్లి గ్రామస్తుడిని. నాకు కూడా కొబ్బరి తోట ఉంది. చిన్నప్పుడు మా పేరెంట్స్ అందరూ కూడా మమ్మల్ని అందరూ ఎంత సెంట్లు భూమి ఇది? నాదైతే 12 సెంట్లు సార్. ఎన్ని చెట్లు ఉంటాయి? నా దాంట్లో 15 కొబ్బరి చెట్లు ఉంటాయి సార్. ఒక చెట్టుకి ఎంత ఆదాయం వస్తాయి? మా ఒక కొబ్బరి చెట్టుకి 200 కొబ్బరికాయలు వస్తాయి సార్ సంవత్సరానికి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎంత ఆదాయం వస్తుంది ఉంటే? అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటే ఈ రోజున నా యొక్క వ్యవసాయం నుంచి 24,000 రూపాయలు నెలకి రావాలి సార్. అటువంటిది 2,000 రూపాయల నుంచి 1,500 మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.